నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని బతిమాలుకునేది ఒక తరహా ప్రేమ కథ. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిందే అని బలవంతం చేసేది మరో తరహా లవ్ స్టోరీ. మూగ ప్రేమలది మరో దారి. కానీ నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నా ప్రేమను ఫీల్ అవ్వు చాలు అనడం షాకింగ్ అండ్ థ్రిల్లింగ్. ప్రేమకు అదో కొత్త ఆలోచన, ఫ్రెష్ ఎక్స్ప్రెషన్. అదే ట్రెండ్ సెట్టర్ ఆర్య. ప్రేమ కథల్లో కొత్త కోణం ఆవిష్కరించిన ఈ సినిమాకు నేటితో సరిగ్గా 20 ఏళ్ళు. ఈ సినిమా చెప్తున్న కబుర్ల విషయానికి వస్తే, ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సుకుమార్ పనిచేస్తున్న రోజులవి. 30,000 జీతం ఇచ్చే మ్యాథ్స్ టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్లో చాలని జీతంతో కేవలం కసితో బ్రతుకుతున్న టైంలో దిల్ కోసం పని చేయాలని వినాయక్ టీం నుంచి పిలుపు వస్తే అక్కడికి వెళ్ళాడు. ఓ మంచి సందర్భం చూసి నిర్మాత రాజు గారికి తన దగ్గరున్న వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పేశాడు. మొదట్లో సంశయించిన అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరో మాట లేకుండా ఇది చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈలోగా దిల్ సూపర్ హిట్ కావడంతో రాజుకి బోలెడు నమ్మకం వచ్చేసింది. కథ రవితేజ, ప్రభాస్ లాంటి కొందరు స్టార్ హీరోల దగ్గరకు వెళ్ళింది, కానీ పనవ్వలేదు. ఓ పార్టీలో అల్లు అర్జున్ని చూసిన సుకుమార్ తనకు కావలసిన కుర్రాడు ఇతనే కదా అని అనిపించి వెంటనే దిల్ రాజుని అడిగేశాడు. గంగోత్రి తర్వాత 90 నెరేషన్లు విన్న బన్నీకి ఆర్య పిచ్చిగా నచ్చేసింది. పూర్తి మేకోవర్కు సిద్ధపడ్డాడు. కొన్ని మార్పులతో అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చిరంజీవికి సైతం నచ్చేసింది. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా దేవి శ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకున్నారు. యాడ్స్ మోడల్ అను మెహతా హీరోయిన్ గా ఎంపికైంది. 2003లో షూటింగ్ మొదలైంది. 2.5 నెలలు ప్లాన్ చేసుకుంటే 4 నెలలు పట్టింది. ఆడియో చార్ట్ బస్టర్ అయిపోయింది. 2004 మే 5 ఆర్య థియేటర్లో అడుగుపెట్టాడు. టాక్ స్లోగా పాకడం మొదలైంది. మరుసటి రోజు నుంచి టికెట్లు దొరకలేదు. గంగోత్రిలో చేసిన కుర్రాడే ఆర్యాలో అద్భుతంగా నటించాడంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఊరువాడ హోరెత్తిపోయాయి. 125 రోజుల వేడుక ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్, సుకుమార్ అభినందనల వర్షంలో తడిసిపోయారు. ఇప్పటికీ 2 దశాబ్దాల తర్వాత పుష్పతో అది కొనసాగుతూనే ఉంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.